బస్సులో ఒక్క క్షణం ఒక జీవితాన్ని మింగేసింది. కేరళ బస్సు ఘటన దేశవ్యాప్తంగా సంచలనం రేపింది. అయితే ఇప్పుడు ఈ కోజికోడ్ బస్సు ఘటనపై దర్యాప్తు జరుగుతోంది. సింజితా ముస్తఫా కోసం పోలీసులు గాలిస్తున్నారు. దీపక్ బలవన్మరణం తర్వాత ముస్తఫా పరారైంది. దీపక్ ఫ్యామిలీ ఫిర్యాదుతో ఆమెపై కేసు నమోదు చేశారు. తన వీడియోపై విమర్శలు రావడంతో అజ్ఞాతం నుంచి వీడియో విడుదల చేసింది సింజిత. వ్యూస్ కోసం తీసిన వీడియో కాదంటూ వివరణ ఇచ్చింది. అంతేకాదు ఇక అనుమతి లేకుండా శరీరాన్ని తాకే హక్కుందా అంటూ తిరిగి ప్రశ్నిస్తోంది. తన ముందున్న అమ్మాయి ఇబ్బంది పడడంతోనే ఆ వీడియో చేశానంటూ సమర్థిస్తోంది. బస్సులో లేడీస్ తాకడంతో పెద్ద మానసిక సామాజిక సమస్యగా మారిందని చెప్తోంది. ఈ నేపథ్యంలో సింజిత విడుదల చేసిన ఆ వీడియో ఇప్పుడు మళ్ళీ చర్చనీయాంశంగా మారిన పరిస్థితి. సింజిత వీడియోని విడుదల చేయడం ద్వారా మానసిక క్షోభకు మనస్తాపానికి గురైన దీపక్ తన పుట్టినరోజునే బలవన్మరణానికి పాల్పడ్డాడు. అదిగో ఆ వీడియో, ఈ బలవన్మరణానికి మూల కారణమైన వీడియోనే ఇది. సింజితా ముస్తఫా అనే ఈ మహిళ ఆ బస్సులో కోజికోడ్ నుంచి కన్నూరు వెళ్తుండగా జరిగింది ఘటన. 16వ తారీఖున ఆ రోజు ఒక టెక్స్టైల్ కంపెనీలో సేల్స్ మేనేజర్గా పనిచేసే దీపక్ రెగ్యులర్గా బస్సులో వెళ్తుంటాడు. అయితే సింజిత ఆ రోజు బస్సులో వెళ్తున్న క్రమంలో తను ఉద్దేశపూర్వకంగా తాకాడంటూ ఆమె ఒక వీడియోను షూట్ చేసి రిలీజ్ చేసింది. ఆ వీడియో తీస్తున్న సమయంలో ఆమె మొహంలో కూడా కాస్త చిరునవ్వు కనబడుతుంది. ఆ వీడియో షూట్ చేయడం ప్రారంభించినప్పుడు కూడా అతను గ్యాప్ ఉంది అతనికి ఆమెకి మధ్య. అయితే వీడియో తీయడం ప్రారంభించిన తర్వాత చూడండి, మీరే ఆ వీడియో చూడండి, ఒక్కసారి మీకే అర్థమవుతుంది. తర్వాత ఆ వీడియో తీస్తున్న క్రమంలో కెమెరా తిప్పుతూ కెమెరా యాంగిల్స్ కోసం తను జరుగుతుందా అతని దగ్గరికి, లేదా తనే పొరపాటుగా వెనకాలొచ్చి తాకినప్పుడు సరే నిజంగా టచ్ చేసి ఉండొచ్చు, బట్ అతను ఉద్దేశపూర్వకంగా తాకాడా, ఏం జరిగింది? మొత్తం మీద ఈ ఘటన అయితే వైరల్గా మారింది. ఈ వీడియో తీసిన తర్వాత క్షణాల్లో ఆమె సోషల్ మీడియాలో అప్లోడ్ చేయడం, దీంతో చాలామంది చూడడం, అతను తీవ్ర మనస్తాపానికి గురై బలవన్మరణానికి పాల్పడడం, ఇంట్లో వాళ్ళతో చెప్పి బాధపడి ఆ రోజు ఆయన బలవన్మరణానికి పాల్పడడం, ఇదంతా వైరల్ వీడియోగా మారింది కేరళలో. తర్వాత ఇక ఆడవారి దెబ్బకి అట్టపెట్టలే శ్రీరామ రక్ష అన్నట్టుగా చాలామంది మీమ్స్ చేయడం, వెంటనే ఆ మీమ్స్ వైరల్ కావడం, దీంతో కేరళ వ్యాప్తంగా ఈ ఘటన పెద్ద సంచలనంగా మారింది. దీపక్ తల్లిదండ్రులు వెంటనే ఆ జిల్లా ఎస్పీని కలిశారు, హ్యూమన్ రైట్స్ కమిషన్కి ఫిర్యాదు చేశారు. వెంటనే హ్యూమన్ రైట్స్ కమిషన్ డిఐజీ స్థాయి అధికారిని విచారణ చేయమంటూ ఆదేశించింది. ఇదిగో ఈ మీమ్స్ చూడండి, అట్టపెట్టలే శ్రీరామ రక్ష అన్నట్టుగా ఆడవాళ్ళ పక్కన కూర్చుంటే చాలా ఇంకా అట్టపెట్టెలు పట్టుకొని ఈ మీమ్స్ చేశారు. దీంతో పెద్ద వైరల్ అయింది. ఇది ఆ మీమ్స్ సరదాగా ఉన్నా ఆ విషయం ఎంత తీవ్రంగా ఎంత చర్చనీయాంశంగా మారిందో మనకు అర్థమవుతుంది. ఒక అమ్మాయి తీసిన వీడియో, ఆమె పెట్టిన వీడియో ఒక మనిషి ప్రాణాలని బలిగొంది, చివరికి పెద్ద చర్చనీయాంశంగా మారింది. ఇది దేశవ్యాప్తంగా చర్చనీయాంశం. ఇది కేవలం కేరళకే పరిమితం కాలేదు, ఒక జీవితాన్ని మింగేసిందని చెప్పాలి. ఈ ఘటన ఇప్పుడు తీవ్ర చర్చకు దారితీస్తుంది. తనను అసభ్యంగా తాకాడంటూ యువతి చేసిన ఆరోపణలు, సోషల్ మీడియా పెట్టిన వీడియో, ఆ వెంటనే మొదలైన ఈ డిజిటల్ ట్రయల్ ఏదైతే ఉందో చివరకు ఒక వ్యక్తి ఆత్మహత్యకు దారితీసింది. ఈ విషాదం ఇప్పుడు బస్సుల్లో పురుషులకు భద్రత ఉందా అనే ప్రశ్నను సమాజం ముందు ఉంచుతున్న పరిస్థితి. కోజికోడు చెందిన దీపక్ జనవరి 16న పయ్యన్నూరు వెళ్లే బస్సులో ప్రయాణిస్తున్న టైంలో ఓ మహిళ తనను అసభ్యంగా తాకుతుందంటూ వీడియో తీసి సోషల్ మీడియాలో పోస్ట్ చేసింది ఆమె. ఆ వీడియో క్షణాల్లో వైరల్ అయింది. లక్షలాది మంది చూసి కామెంట్లు పెట్టి తీర్పులు చెప్పేశారు. అయితే ఈ ఆరోపణలు పూర్తిగా అబద్ధమని, దీపక్ ఎలాంటి తప్పు చేయలేదని అతని కుటుంబ సభ్యులు చెప్తున్నారు. కానీ అప్పటికే సోషల్ మీడియా కోర్టు అనేది తీర్పు చెప్పేసింది. సో ఆ మానసిక ఒత్తిడిని తట్టుకోలేక దీపక్ ఆత్మహత్య చేసుకోవడం రాష్ట్రాన్ని షాక్ గురి చేసింది. ఆ రకంగా జరిగిన ఘటన తర్వాత కేరళలో పురుషుల్లో ఒక రకమైనటువంటి భయం మొదలైంది. ఇక బస్సులో నిలబడినా ప్రయాణించినా వీడియో తీస్తారేమో, ఏ చిన్న పొరపాటుకు పెద్ద నేరంగా ముద్ర వేస్తారేమో అన్న అభద్రతా భావం బలపడింది. అప్పుడు ఈ నిరసన అది వినూత్న రూపంలో బయటపడింది. కొంతమంది పురుషులు తమను తాము రక్షించుకోవడానికి బస్సుల్లో ప్రయాణిస్తూ సెల్ఫీ వీడియోలు, మేము ఎవరిని తాకడం లేదు, తప్పు చేయడం లేదు అని రుజువు చేసుకునే ప్రయత్నం మీదంటూ అట్టపెట్టెలు శరీరానికి అడ్డుపెట్టుకోవడం, అలాగే ముళ్ళ కంచితో కూడుకున్న కర్రల్ని
భుజాలకు చుట్టుకోవడం, ఈ రకరకాల వీడియోలు సోషల్ మీడియాలో వైరల్గా మారాయి సామాజిక మాధ్యమాల్లో. దీంతో అంతేకాదు బస్ కండక్టర్లు కూడా భయంతో వినూత్నంగా స్పందించారు. పురుషులకు కూడా భద్రత కావాలి, ఉమెన్స్ కమిషన్ ఎట్లుందో మగవాళ్ళకు కూడా ఒక మెన్స్ కమిషన్ ఏర్పాటు చేయాలంటూ డిమాండ్లు వినిపించాయి. మహిళల భద్రత ఎంత ముఖ్యమో తప్పుడు ఆలోచనల్లో పురుషుల జీవితాలు కూడా నాశనం కాకుండా చూడడం అంతే అవసరమనే వాదనలు బలపడాయి. అయితే ఇదంతా ఒక ఎత్తు అయితే, ఇప్పుడు షింజితా ముస్తఫా ఎవరైతే ఉన్నారో ఆమె ఒక వీడియో అయితే రిలీజ్ చేసింది. ఇక ఆ వీడియోలో తను రకరకాల వాదనలు చేసుకుంటూ వచ్చింది. ఆమె ఆల్రెడీ అతను ఇంకొక వ్యక్తిని తాకుతున్నాడు, ఇంకా తాను వీడియో తీయడం మొదలుపెట్టాను, తనను కూడా తాకాడు, ఇవంతా కూడా ఆ మనిషి ప్రవర్తన, మానసిక స్థితి అంటూ రకరకాల వాదనలు చెప్పడం మొదలుపెట్టింది. అంటే ఒక రకంగా ఆమె ప్రొఫైల్ చెక్ చేస్తే ఆమె ఏదో సైకాలజిస్ట్ అని తెలిసింది. ఏదో సైకాలజిస్ట్గా గతంలో ఒక డిగ్రీ ఉంది ఆమెకు, అలాగే ఒక లెక్చరర్గా కూడా ఏదో కామర్స్ లెక్చరర్గా డిగ్రీ ఉన్నట్టుగా అర్థమైంది. కానీ ఆమె కొద్ది రోజుల పాటు ఆమె భర్తతో విదేశాల్లో కూడా ఉండొచ్చినట్టుగా, అంటే ఏదో గల్ఫ్ కంట్రీస్లో ఉండొచ్చినట్టుగా తెలిసింది. తర్వాత ఒక ప్రజాప్రతినిధిగా కూడా పోటీ చేసినట్టుగా తెలిసింది. మొత్తం మీద ఆమె కొంచెం వ్యవహార శైలి చాలా భిన్నంగా ఉంది. అయితే ప్రస్తుతం ఆ వీడియో అంతా ఎడిట్ చేసిన వీడియోగా తెలుస్తోంది. ఆమెకు బలవన్మరణానికి ప్రేరేపించినందుకు ఆమెపై 2 సెక్షన్ల కింద కేసులు నమోదయ్యాయి. ఈ నేపథ్యంలో ఆమె అజ్ఞాతంలోకి వెళ్ళిపోయింది. ఆ మహిళ సోషల్ మీడియాలో షేర్ చేసిన వీడియోను ఎడిట్ చేసి కుదించారని పోలీసులు గుర్తించారు. వీడియో పూర్తి వెర్షన్ తిరిగి పొందడానికి ఇప్పుడు వాళ్ళు సైబర్ సెల్ సహాయం తీసుకుంటున్నారు. దీనికోసం పోలీసులు ఆ మహిళ ఫోన్ కనుగొనడానికి ప్రయత్నిస్తున్న పరిస్థితి అయితే కనబడతా ఉంది. సో మొత్తం మీద పయ్యన్నూరు రైల్వే స్టేషన్ మీదుగా నడిచే అల్ అమీన్ అనే ప్రైవేట్ బస్సులో ఆ మహిళ ఈ వీడియోని చిత్రీకరించింది. కేసు నమోదు చేసిన వెంటనే పోలీసులు ఆ బస్సు యజమానిని సంప్రదించి ఆ సీసీటీవీ ఫుటేజ్ని భద్రపరచమని ఆదేశించారు. అక్కడ కోజికోడ్ మెడికల్ కాలేజీలో అయితే ప్రస్తుతం దీనిపై పూర్తి దర్యాప్తు చేస్తున్నారు. ఒకసారి అమ్మాయి వీడియో రిలీజ్ చేసిన వీడియో కూడా చూద్దాం. ఆమె బహుశా ఆ వీడియోలో ఏం చెప్తుందో ఒకసారి చూద్దాം. ഒരു വ്യൂസിന് വേണ്ടിയിട്ടുള്ള വീഡിയോ അല്ല കേട്ടോ, ഒരു ഗുരുതരമായിട്ടുള്ള മാനസിക സാമൂഹിക പ്രശ്നത്തിൻ്റെ വിശദീകരണമാണ്. ഇന്നലെ ഞാനൊരു പബ്ലിക് ബസ്സിൽ നിന്നുള്ളൊരു വീഡിയോ ഷെയർ ചെയ്ത്. എന്താണെന്ന് വെച്ച് കഴിഞ്ഞാൽ ഒരാൾ മനഃപൂർവ്വം എൻ്റെ ശരീരത്തിൽ സ്പർശിക്കുന്ന ഒരു വീഡിയോ. അതൊരു ആക്സിഡൻ്റ് അല്ല, ഒരു മിസ്അണ്ടർസ്റ്റാൻഡിങ്ങും അല്ല. ഇത് മേജർ സൈക്കോളജിക്കൽ ഇഷ്യൂവും സെക്ഷൽ ബൗണ്ടറി വയലേഷനുമാണ്. അതായത് കൺസെൻ്റ് ഇല്ലാതെ ഒരു മനുഷ്യൻ്റെ ശരീരത്തിൽ തൊടാൻ ആർക്കാ അവകാശമുള്ളത്? ശരിക്കിത് കാണിക്കുന്നത് എന്താണെന്നറിയോ? അയാൾക്ക് അയാളുടെ ഇമ്പൾസ് കൺട്രോൾ ചെയ്യാനുള്ള ശേഷിയില്ല, മറ്റുള്ള മനുഷ്യന്മാരോടുള്ള എമ്പതി ഇല്ല. ഇതിനൊക്കെ അപ്പുറത്ത് ആരും എന്നെ ഒന്നും ചെയ്യില്ല എന്നുള്ളൊരു മറ്റേടത്തെ വിചാരമില്ലേ, അതും കൊണ്ടാണ്. എന്താണെന്ന് വെച്ചാലേ, ഞാൻ ഈ ഫസ്റ്റ് എൻ്റെ മുന്നിൽ നിൽക്കുന്ന ഒരു പെൺകുട്ടിക്കുള്ള ഡിസ്റ്റർബൻസ് കണ്ടിട്ട് എൻ്റെ ഫോണിൽ വീഡിയോ ഓണാക്കി ഇങ്ങനെ പിടിച്ചു. ഈ വീഡിയോ ഓണാക്കിയത് അയാൾ കണ്ടിട്ടുണ്ട്. അയാളത് കണ്ടുകൊണ്ടിരിക്കെ തന്നെ അയാൾ കുറച്ച് നേരം അങ്ങനെ നിന്നു, വേറെ കുഴപ്പമൊന്നുമില്ല. കുറച്ച് കഴിഞ്ഞപ്പോൾ അയാളത് പിന്നെ റിപ്പീറ്റ് ചെയ്തുകൊണ്ടിരിക്കുക. അതിൽ നിന്ന് എന്താ മനസ്സിലാക്കുന്നത്? വീഡിയോ എടുത്താലും എനിക്ക് പ്രശ്നമില്ല, എങ്ങനെയായാലും പ്രശ്നമില്ല, ഞാൻ ചെയ്യാനുള്ളത് ചെയ്തുകൊണ്ടിരിക്കും എന്നുള്ളത്. ഇത് കാണിക്കുന്നത് ഇയാളിതൊരു പാറ്റേൺ ആയിട്ട് കണ്ടിന്യൂ ചെയ്യുന്നുണ്ട് എന്നുള്ളതാണ്. എന്ന് വെച്ച് കഴിഞ്ഞാൽ അയാളുടെ ബിഹേവിയറിൽ നല്ല പ്രശ്നമുണ്ട്. ഇതൊരു മെയിലിൻ്റെ നോർമൽ ബിഹേവിയർ അല്ല, ഇൻസ്റ്റിങ്ക്റ്റും അല്ല, ടെംപ്റ്റേഷനും അല്ല, പിന്നെന്താ, അൺകറക്റ്റഡ് ബിഹേവിയറാണ്. സൈക്കോളജി പറയണതേ അൺചാലഞ്ചഡ് ബിഹേവിയർ ബിക്കം റിപ്പീറ്റഡ് ബിഹേവിയേഴ്സ്. നമ്മൾ എന്താ ചെയ്യേണ്ടത്? ഞാൻ ഇന്നലെ ആ വീഡിയോ എടുത്ത് അയാൾക്കത് പ്രശ്നമല്ല എന്ന് അയാൾ മനസ്സിലാക്കിയിട്ട് വീണ്ടും അത് റിപ്പീറ്റ് ചെയ്തത് കണ്ടിട്ട് ഞാൻ ആ വീഡിയോ പോസ്റ്റ് ചെയ്തതിൻ്റെ ഉദ്ദേശം എന്താണെന്ന് വെച്ചാൽ ഇത് മാക്സിമം ആളുകളിലേക്ക് എത്തിക്കുക. സൊസൈറ്റി അയാളെ ചോദ്യം ചെയ്യണം. അത് അയാളുടെ ചുറ്റുമുള്ള ആൾക്കാരും അയാളുടെ കുടുംബക്കാരും കാണണം. ഒരാൾ സ്വന്തം മനസാക്ഷിക്ക് മുമ്പിൽ അയാൾക്ക് ഒന്നും പ്രശ്നമില്ലാതെ നടക്കുന്ന ഒരാളാണ് എന്നുണ്ടെങ്കിൽ പിന്നെ അയാൾ മാന്യത കാണിക്കുന്നത് അയാൾ ജീവിക്കുന്ന സൊസൈറ്റിക്ക് മുമ്പിലും അയാളുടെ ചുറ്റുമുള്ള കുടുംബത്തിന് മുമ്പിലുമാണ്. അപ്പോൾ ഈ കുടുംബം അത് അറിഞ്ഞു എന്നറിയുമ്പോഴും സൊസൈറ്റി അത് അറിഞ്ഞു എന്നറിയുമ്പോൾ മാത്രമാണ് ഇവർ ഈ ബിഹേവിയർ ചേഞ്ച് ചെയ്യാൻ പോകുന്നുള്ളൂ. അതാണ് ഞാൻ ആ വീഡിയോ ഷെയർ ചെയ്തതുകൊണ്ട് ഉദ്ദേശിച്ചത്. ആ സാധനം സൊസൈറ്റി നോർമലൈസ് ചെയ്യുന്നത് കൊണ്ട് എന്താ ഉണ്ടാവുന്നത് എന്ന് വെച്ച് കഴിഞ്ഞാൽ അയാൾ ഒരിക്കലും അത് ചേഞ്ച് ചെയ്യാൻ പോകുന്നില്ല. ഇങ്ങനെയാണെങ്കിലും വിക്ടിമിനെ മാത്രം ക്രൂശിക്കാനേ ഇവിടെ ആളുകളുള്ളൂ എന്ന് പറഞ്ഞിട്ട് അയാൾ അത് ആ സാധനം റിപ്പീറ്റ് ചെയ്തുകൊണ്ടേയിരിക്കും. ഇതൊരു ചെറിയ തെറ്റല്ല, ജോക്കും അല്ല, അറ്റൻഷൻ. చూసారుగా సింజితా ముస్తఫా మలయాళీలో మాట్లాడిన ఒక వీడియో. అది దాని అనువాదం నేను మీకు ఇప్పుడు చెప్పే ప్రయత్నం చేస్తాను నాకున్న అవగాహన మేరకు. ఆమె ఒక సైకాలజిస్ట్గా తనను చెప్పుకుంటుంది, తన ప్రొఫైల్లో కూడా అదే ఉంది.
అన్ఛాలెంజ్డ్ బిహేవియర్ ఇస్ రిపీటెడ్ బిహేవియర్ అంటే ఆమె ఒక మాట మాట్లాడింది. అంటే అదంతా అసహజ ప్రవర్తన, తనను ఎవరు గమనించట్లేదు, తనను ఎవరు ఏమన్నారని చెప్పేసి ఆ ప్రవర్తనని తాను ఉద్దేశపూర్వకంగా మళ్ళీ మళ్ళీ కొనసాగిస్తున్నాడంటూ ఆమె చెప్పుకొచ్చే ప్రయత్నం చేసింది ఈ వీడియోలో. ఇదంతా కూడా తాను వ్యూస్ కోసం చేయలేదు, ఇది వ్యూస్ కోసం తీసిన వీడియో కాదు, ఒక తీవ్రమైన మానసిక సమస్య గురించి నేను వివరణ ఇస్తున్నాను. ఒక బస్సులో, ఒక పబ్లిక్ ట్రాన్స్పోర్టేషన్ బస్సులో నుంచి ఈ వీడియో నేను షేర్ చేశాను. ఇది ఒక వ్యక్తి మానసికంగా నా శరీరాన్ని తాకుతున్న వీడియో. ఇది ప్రమాదవశాత్తు జరిగింది కాదు, లేదా ఉద్దేశపూర్వకంగా నేను అపార్థం చేసుకొని చేసింది కాదు. ఇది ఒక పెద్ద మానసిక సమస్య, ఒక లైంగిక హద్దుల ఉల్లంఘన. ఆ వ్యక్తి అనుమతి లేకుండా తన శరీరాన్ని, అంటే ఇతరుల శరీరాన్ని, ఆడవాళ్ళ శరీరాలను తాకే హక్కు అతనికి ఎక్కడుంది, ఎవరిచ్చారు, ఇది నిజంగా ఏం జరుగుతుందో నేను మీకు చూపించే ప్రయత్నం చేశాను. ఇట్లాంటి ఈ ప్రేరేపణలు ఏవైతే ఉన్నాయో అవి నియంత్రించుకునే సామర్థ్యం కూడా అతనికి లేదు. ఆ నియంత్రణ లేక అడ్డగోలుగా శరీరాలను తాకుతూ ఒక రకమైనటువంటి ఇతరుల పట్ల అతనికి ఉన్నటువంటి సానుభూతి లేదు, అలా ఆనందం పొందుతున్నాడు. అదొక రకమైనటువంటి మానసిక ప్రవర్తన. సో నా ముందున్న ఒక అమ్మాయి ఇబ్బంది పడడం చూసి నేను నా ఫోన్లో వీడియో ఆన్ చేశాను. నేను వీడియో ఆన్ చేయడం అతను చూశాడు. అది చూడగానే అతడు కొంతసేపు ఆపాడు. కొద్దిసేపటి తర్వాత అతను మళ్ళీ దాన్ని రిపీట్ చేస్తున్నాడు. దాని నుంచి ఆ వీడియో తీయడంలో నాకు ఎలాంటి సమస్య లేదు, నేను చేయాల్సిన పని నేను చేస్తున్నా. సో ఇదంతా కూడా అతను ఒక పద్ధతిగా కొనసాగిస్తున్నాడు. అతని ప్రవర్తనలో ఒక మానసిక సమస్య ఉంది, ఇది చాలా అసహజంగా ఉంది, ఒక పురుషుడి సాధారణ ప్రవర్తన కాదు అంటూ ఆమె చెప్పుకొచ్చే ప్రయత్నం చేస్తుంది. అంతేకాదు ఇంకా మనస్తత్వ శాస్త్రం అంటే సైకాలజీ చెప్తున్నట్లుగా సవాలు చేయని ప్రవర్తనలు పునరావృత ప్రవర్తనలుగా మారుతాయంటే అన్ఛాలెంజ్డ్ బిహేవియర్ ఇస్ రిపీటెడ్ బిహేవియర్గా కన్వర్ట్ అయినట్టు ఆమె చెప్తుంది. సో ఆ రకంగా తాను ఆ వీడియో చేశాను, అది తనకు ఒక సమస్య కాదు. అయినప్పటికీ కూడా తన ఆ వీడియో ఎందుకు చేసిందంటే ఒక మనిషి మానసిక ప్రవర్తన ఎట్లా ఉంటుంది, సమాజం అతన్ని ప్రశ్నించాలి, అతని చుట్టూ ఉన్నవారు, అతని కుటుంబం దీన్ని చూడాలి. ఆ వ్యక్తి తన మనసాక్షి ముందు సరిగ్గా ప్రవర్తిస్తే ఈ సమస్య ఉండదు. అతను నిజంగా అలా ప్రవర్తిస్తే అతని సమాజం అలాగే తన కుటుంబం ముందు కూడా సరిగ్గా ఉన్నట్టే. సో ఈ రకంగా కుటుంబానికి సమాజానికి ఈ విషయం తెలిసినప్పుడే అతన్ని కూడా మారొచ్చు అంటూ ఆమె ఏదో చెప్పుకొచ్చే ప్రయత్నం చేసింది. అంతేకాదు ఆమె ఇది ఒక పెద్ద మానసిక సమస్యగా పోర్ట్రేట్ చేసే ప్రయత్నం చేసింది. అలాగే ఇది ఒక సామాజిక సమస్య అంటూ కూడా చెప్పుకొచ్చే ప్రయత్నం చేసింది. ఈ వీడియోపై సమాజానికి ఈ వీడియో చూసిన తర్వాత చాలామంది ఈ వీడియోని చూసి నేర్చుకోవాలి, సమాజంలో మార్పు రావాలి అంటూ సైకాలజీ ప్రొఫెసర్గా చెప్తున్నట్టుగా చెప్తుంది. తన ప్రొఫైల్ కూడా అదే పెట్టుకుంది, ఒక సైకాలజిస్ట్గా. సరే, ఈమె ఏదో మార్పు చేద్దాం లేదా ఏదో ఉద్ధరిద్దాం సమాజాన్ని అన్నట్టుగా చాలా ఒక స్పీచ్ ఇస్తుంది, బాగానే ఉంది. బట్ అంతవరకు ఓకే. తన సమస్య గురించి తను అసలు ఇది తనకు జరిగిన సమస్య కాదు, వేరే అమ్మాయిని టచ్ చేస్తుంటే తన వీడియో తీయడం స్టార్ట్ చేశాను, పనిలో పనిగా తను కూడా టచ్ చేశాడని అంటుంది. పక్క అమ్మాయి గురించి లేదా అక్కడ జరుగుతున్న సంఘటన గురించి వీడియో తీస్తున్నాను అంటుంది. వీడియో తీసే క్రమంలో వీడియో యాంగిల్స్ అటు ఇటుగా చూపించుకుంటూ తను కూడా అతనికి తాకుతుందా లేదా తనే తాకుతున్నాడా ఏంటో ఇప్పుడు అది మీరే జడ్జ్ చేయాలి చూసిన వాళ్ళు వీడియో వాటెవర్. అయితే తాను ఇదొక అసహజ ప్రవర్తన, మానసిక సమస్య అతని గురించి 10 మందికి తెలియాలి, సొసైటీ తెలియాలి, అతని కుటుంబ సభ్యులు తెలియాలి, అతని ప్రవర్తన ఏంటో ఇదంతా ఏంటో అంత మార్పు రావాలి, అందరికీ తెలియాలంటే అందరికీ తెలిసి అందరికీ అంటే లిటరల్లీ తను బదనాం చేయాలనుకుంది, ఆ విషయం చెప్తోంది. ఇదంతా మలయాళంలో ఎక్స్ప్లెయిన్ చేసింది చూడండి. అన్ఛాలెంజ్డ్ బిహేవియర్ కన్వర్ట్స్ టు రిపీటెడ్ బిహేవియర్ అంటుంది. అంటే అతన్ని ఎవరు ఛాలెంజ్ చేయలేరని అతను ఇట్లా కావాలని చేస్తున్నాడంటూ చేస్తుంది. అంటే ఇదంతా సైకలాజికల్ టర్మ్స్లో తను ఎక్స్ప్లెయిన్ చేస్తుంది మేధావిలాగా. సరే, తను మేధావి అయి ఉండొచ్చు, సైకాలజీ చదివి ఉండొచ్చు, కానీ ఒక మనిషిని ఆ టర్మ్స్లో తనకున్నటువంటి ఆ నాలెడ్జ్తో జడ్జ్ చేసే ప్రయత్నం చేసినప్పుడు అట్లీస్ట్ ఆ మనిషిని వివరణ అడగాలి కదా, లేదంటే మనిషి నుంచి దూరంగా వెళ్ళాలి, తప్పించుకోవాలి, వివరణ అడగాలి. నిజంగా అతనికి ఉద్దేశపూర్వకంగా టచ్ చేసే బుద్ధి కనుక ఉంటే అతన్ని నిలదీసి అడగాలి, తప్పు చేస్తున్నాం అనాలి, 10 మందిలో అక్కడే జడ్జ్ చేయాలి, 10 మందిలో అతన్ని అప్పుడే ఇది తప్పు మంచిది కాదు మళ్ళీ రిపీట్ చేయకూడదు అంటూ అంతమందిలో అప్పుడే కడిగి పారేయాలి. కానీ అదేదో షూట్ చేసి
ఇదంతా సమాజానికి తెలియాలి, కుటుంబానికి తెలియాలి, లోకమంతా తెలియాలంటూ వీడియో తీసి ఆయన ప్రాణాల మీదకి తీసుకొచ్చింది. ఆ వీడియో ఒక మనిషి ప్రాణాన్ని మింగేసింది. ఒక క్షణం ఆ మనిషి ఆలోచించుంటే కనుక తన ఏదో తెలివిగల పనిచేసింది అనుకుంది. కానీ ఆ మొత్తం వ్యవహారం నిజంగా అతను ఉద్దేశపూర్వకంగా చేశాడా లేదా ఆ బస్సులో ఆ వీడియో మొత్తం అదంతా ఎడిటెడ్ వీడియో, అదంతా నిజమైన వీడియోనా కాదా పోలీసులు కూడా ఇప్పుడు దాన్ని ట్రేస్ అవుట్ చేస్తున్నారు. అంతా ఎడిటింగ్ వీడియో అని చెప్తున్నారు. పూర్తి ఫుటేజ్ కోసం ఇప్పుడు ఆ బస్సు డ్రైవర్ను కండక్టర్ను కంప్లీట్గా ఆ సీసీటీవీ ఫుటేజ్ అడుగుతున్నారు. ఇప్పుడు ఇదంతా పెద్ద కేసు, ఇది హ్యూమన్ రైట్స్ కమిషన్ దాకా వెళ్ళింది. సో ఇక్కడ తనేదో ఉద్ధరించాలి, ఏదో చేయాలనుకుంటూ చేసినట్టుగా చెప్తున్న ప్రవర్తన ఇదంతా కూడా మళ్ళీ ఒక వీడియో రిలీజ్ చేసింది. ఇంత జరిగినా, ఇంత తతంగం జరిగినా, కేరళ వ్యాప్తంగా ఇంత పెద్ద చర్చ అయినా, పెద్ద దుమారం రేగినా మళ్ళీ ఇంకేదో తనను తాను సమర్థించుకుంటూ ఒక వీడియో చేసింది. ఆ వీడియో ద్వారా తనేదో మేధావిలాగా, తనేదో పెద్ద సైకాలజిస్ట్, మనస్తత్వ శాస్త్రం గురించి మాట్లాడుతుంది. పూర్తిగా సమాజాన్ని చదివినట్టు, మనుషుల్ని చదివినట్టు, మనుషుల జీవితాలను చదివినట్టు, మనుషుల ప్రవర్తన గురించి ఎలా మెదలాలో, ఎలా ఉండాలో, అసలు పబ్లిక్ ప్లేస్లో ఏం జరుగుతుందో తను ఎలా జడ్జ్ చేస్తుంది. సమాజం అందరికి చూపించి, లోకమంతా చూపించి, చూడండి దీన్ని జడ్జ్ చేయండి. ఇప్పుడు వాడి కుటుంబాన్ని తెలవాలి, వాడికి తెలవాలి, వాడి కుటుంబాన్ని తెలవాలి, లోకమంతా తెలవాలి, మీరే చెప్పండి, వీడికి బుద్ధి చెప్పండి అంటూ మళ్ళీ వీడియో రిలీజ్ చేస్తూ ఎంత దారుణంగా బిహేవ్ చేసింది. అతనేమో నన్ను కావాలని చేయలేదు మొర్రో, నన్ను అనవసరంగా బదనాం చేసింది, నా పరువు తీసింది, నేను ఇక బతకడం దండగా అంటూ పుట్టినరోజునే తల్లిదండ్రుల ముందు కంట నీరు పెట్టి మానసిక క్షోభకు గురై ఎంత మానసిక వేదన అనుభవిస్తే బలవన్మరణానికి పాల్పడతాడు అతను. చాలా దారుణం. ఒకవేళ ఉద్దేశపూర్వకంగా నిజంగా అతను తాకినా అప్పుడే నిలదీసి కడిగి పారేయాలి, లేదా అప్పుడే ఆ అంశాన్ని గురించి పూర్తిగా తేల్చేయాలి. కానీ అలా చేయకుండా ఆ వ్యక్తిని పూర్తిగా బ్లేమ్ చేసి సమాజం ముందు ఒక దోషిగా నిలబెట్టి అతని చావుకు కారణమైంది. అందుకే ఆమెపై కేసు నమోదైంది. ఇప్పుడు ఆమె రిలీజ్ చేసిన వీడియో కూడా చూస్తుంటే కనుక ఆమె ఏదో మానసిక నిపుణురాలుగా మొత్తం సమాజానికి ఒక కౌన్సిలింగ్ ఇచ్చే ప్రయత్నం చేస్తున్నట్టుగా బిల్డప్ ఇస్తుంది. ఇక్కడ మీరేమనుకుంటున్నారు ఫ్రెండ్స్? మీరు దీని గురించి ఏమనుకుంటున్నారు? నిజంగా ఆమె మాట్లాడుతున్న మాటల్లో అర్థం ఉందా? ఆమె చేసిన ప్రవర్తనలో, చేసిన వీడియోలో, ఆమె చెప్తున్న వివరణలో నిజం అనుకుంటే అఫ్కోర్స్ జెన్యున్గా మీ అభిప్రాయాన్ని కామెంట్ చేసి చెప్పండి. నో ఇష్యూ. ఇప్పుడు ఇక్కడ ఏదో ఆమెో, నేనో, మీరో, మనమో ఎవరి వాళ్ళ సొంత అభిప్రాయాలు ఇక్కడ రకరకాల జడ్జిమెంట్ కాదు. ఇక్కడ జరుగుతుంది ఏంటంటే సోషల్ మీడియా అనే ఈ కోర్ట్ ఏదైతే ఉంటుందో, నిజంగా చెప్తున్నాను, జరుగుతుంది ఏంటంటే ఇప్పుడు ఆ వీడియో పెట్టిన తర్వాత క్షణాల్లో వైరల్ అయింది, లక్షలు చూశారు. కానీ సోషల్ మీడియా అనే కోర్టులో ఈ చాలామంది జడ్జిమెంట్ ఇస్తుంటారు చూసారా కామెంట్ల రూపంలో. ఇదే మనుషుల ప్రాణాలు తీస్తుంది. ఎవరికి నచ్చినట్టుగా వాడు భాష్యం చెప్పుకుంటూ వెళ్ళి కామెంట్లు చేస్తూ అతని ప్రాణాల మీద తీసుకొచ్చారు. అదంతా కూడా అతనికి బాగా మానసికంగా వీక్ అయింది. నువ్వు తప్పు చేసావు, నువ్వు అలాంటివాడివి, ఇలాంటివాడివి, అలా తాకుతావా, ఇలా తాకుతావా అంటూ రకరకాల కామెంట్ చేయడంతో వెంటనే కుంగుబాటుకు గురై ఇంకా జడ్జిమెంట్ అందరూ ఆల్రెడీ జడ్జిమెంట్స్ ఇచ్చేశారు. ఆమె వీడియో పెట్టగానే వెంటనే అతను ప్రాణాల మీద తెచ్చుకున్నాడు. అది పరిస్థితి. రైట్. సో జరిగింది ఇది. ఈ విషయంపై ప్రస్తుతం అయితే లోతైన దర్యాప్తు చేస్తూ హ్యూమన్ రైట్స్ కమిషన్ కూడా సీరియస్గా తీసుకుంది. సో ఆమె రిలీజ్ చేసిన వీడియో అది. మీరేమనుకుంటున్నారో? అసలు ఈ మొత్తం వ్యవహారానికి సంబంధించి తప్పేవరిది, ఒప్పేవరిది, ఎవరికి ఎలాంటి ఇక్కడ దర్యాప్తు విషయంలో ఎవరికి ఎలాంటి న్యాయం జరగాల్సిన అవసరం ఉంది, ఎవరికి ఎలాంటి శిక్షలు పడాల్సిన అవసరం ఉంది, ఒక్కసారి కామెంట్ చేయండి. థ్యాంక్ యూ.